హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అనంతపురం రాజకీయాల్లో ముఖ్యంగా అందరికీ సుపరిచితుడు. అనంతపురం రాజకీయాల్లో పరిచయం ఉన్న ఎవరికైనా సరే పెద్దగా ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ దాదాపుగా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి గడపను తొక్కినటువంటి ఏకైక నేత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలంటే ఇలా చేయాలి అని ఒక నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. సో గత ఎన్నికల్లో వైసీపీ ముఖ్యంగా 2019 నుంచి 2004 మధ్య ధర్మవరం ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితుడిగా మారి ప్రతి గడపకు పరిచయమైనటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆ తర్వాత ధర్మవరం ఎన్నికల్లో 2024లో కూటమి పార్టీలో భాగంగా అక్కడ బీజేపీ టికెట్ కేటాయించారు. ప్రస్తుతం ఎవరైతే మంత్రిగా ఉన్నారో సత్యకుమార్ ఆయన అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి. సో అప్పటి నుంచి కాస్త కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇప్పుడు తిరిగి పుంజుకున్నారు. ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం 2.0 పేరుతో మళ్ళీ తెరపైకి వస్తున్నారు. ఒక్కసారిగా ఆయన చేసినటువంటి ప్రకటన ముఖ్యంగా అనంతపురం రాజకీయాల్లో అనంతపురం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఒక జోష్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఇకపై అనంతపురం రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవిస్తుందనే ఒక ఆశ అక్కడి కేడర్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ధర్మవరం నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో. ఎందుకంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఏ అంశాన్ని తీసుకున్నా ఖచ్చితంగా దాన్ని ఎండ్ వరకు తీసుకెళ్తారనే ఒక ఆలోచన ఉంది అక్కడి కార్యకర్తలు. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఒక వివాదాస్పద అంశంగా మారిందో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి క్లోజ్డ్ రూమ్స్లో నేనే ఆపించానని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటన ఇప్పుడు పెద్ద కలవరం రేపుతోంది. ముఖ్యంగా రాయలసీమకు సాగునీటిని తాగునీటిని అందించాల్సినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించినటువంటి పాపం మూటగొట్టుకున్నటువంటి చంద్రబాబు పాపాన్ని, చంద్రబాబు యొక్క చేసినటువంటి దౌష్టికాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం చేపడతానంటూ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చెప్పడం ఇప్పుడు ఒక అందరినీ ఆలోచింపజేస్తుంది, ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాయలసీమకు నిజంగా ఒక మరణ శాసనం లాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించడం అంటే. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటన ఇది ఆషామాసిగా లేదా ఒక పాసింగ్ కామెంట్స్గా చేసింది కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాయలసీమలో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే డ్రాట్ ప్రోన్ ఏరియాగా మారుతున్నటువంటి రాయలసీమలో ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టును, కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యంగా అక్కడ హందిరి నీవా కానీ లేదా గాలేరు నగరి సుజల స్రవంతి కానీ ఇటువంటి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 9,16,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కేవలం చంద్రబాబుతో ఒక క్లోజ్డ్ రూమ్లో మాట్లాడి తాను ఆపించానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు ఆ రాయలసీమ ప్రజలను ఒక ఆందోళనకు గురి చేస్తుంది. సో ఈ అంశంపైనే ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా దీన్ని ఒక ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తిరిగి తాను యాక్టివ్ అవుతానని చెప్తున్నారు. మరోవైపు గుడ్ మార్నింగ్ ధర్మవరం 2.0 పేరుతో మరోసారి ధర్మవరంలో ప్రతి గడపను తొక్కుతానని చెప్తున్నాడు. ఈ అంశం ఇప్పుడు వైసీపీ శ్రేణులో పెద్ద ఎత్తున ఒక జోష్ తీసుకొస్తుంది. చూడాలి మరి రానున్న కాలంలో అనంతపురం రాజకీయాల్లో ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం 2.0 పేరుతో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరోసారి తెరపైకి వస్తున్నటువంటి ఈ అంశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో.